అయితే గుంటూరు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ సాగర్ కన్య అని చెప్పి అక్కడ పెట్టారు, కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని చెప్పి గుంట గ్రౌండ్స్లో. గుంటూరులో ఎవరన్నా చూడలేదంటే చూడండి, చాలా బాగుందన్నమాట. ఎంట్రన్స్ ఇది వచ్చేసి గుహలాగా ఏర్పాటు చేశారు మొత్తం. అసలు చూడండి కింద లైటింగ్స్, రియల్గా మనం నిజంగానే గుహలో వెళ్తున్నట్టే అదొక ఫీల్ అనమాట. అంతా స్టోన్స్ లాగా ఉన్నాయి, కానీ ఇది వేరే మెటీరియల్. చాలా బాగా డిజైన్ చేశారు నీట్గా. మొత్తం ఏసీ అనమాట ఇదంతా. మంచి ఎండలో వచ్చి సరదాగా అట్లా విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు. కాశ్మీర్ అందాలు ఇవన్నీ చూపిద్దాం అని చెప్పి ఇట్లా పెట్టారు. మంచి గుడ్ ఐడియానే. ప్రైస్ కూడా వచ్చేసి 100 రూపీస్ ఎంట్రన్స్ పాస్. ఇదే బాగుంది. ఇక్కడ నుంచి మనకి సెంట్రల్ ఏసీ అనమాట, ఇక మెయిన్ ఏసీ మొదలైంది. చాలా నీట్గా ఉంది. పైన డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఫ్లవర్స్ చుట్టుపక్కలంతా మంచి బాక్సుల్లాగా అట్లా పెట్టేసి నీట్గా సరే చూడండి. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు అసలు. ఇదిగోండి ఫారెన్లో మామూలుగా వుడెన్ హౌస్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్లో కట్టారు. ఫొటోస్ దిగడానికి కూడా సీనరీలు చాలా బాగున్నాయి. ఈ బాబు ఎవరో కానీ ఎవరు లేరు, ఈ బాబు ఒక్కడే తిరుగుతున్నాడు ఇక్కడ. మరి వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోయారో లేకపోతే పట్టించుకోకుండా దాచుకున్నారో అర్థం కాలేదు. వీడిని ఒక ఆట ఆడిస్తున్నారో తెలియట్లా. నీట్గా వచ్చిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ లాగా ఇదిగోండి వాటర్ ఫౌంటైన్, నీటి వాటర్ ఫౌంటైన్ కూడా స్ట్రక్చర్ కూడా పెట్టారు. చాలా బాగుందన్నమాట. ఈ వాటర్ ఫౌంటైన్ చక్కని ఇటువైపు చూస్తే మంచి నీట్గా యాపిల్స్ ఉన్నాయి. యాపిల్స్ ఒరిజినల్ కాదు, ఇవన్నీ డమ్మీ యాపిల్సే. వరకు అట్లా పెట్టండి. పెంగ్విన్స్ అక్కడక్కడ పెంగ్విన్ స్టాల్స్, వుడెన్ హౌసెస్. ఇక్కడ మళ్ళీ ఇంకో హౌస్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా వస్తే వుడెన్ హౌసెస్ నీట్గా చాలా డిజైన్గా చేశారు. చాలా బాగున్నాయి అన్నమాట హౌసెస్ కూడా. వెరైటీగా బాగా అందంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కార్నర్లో ఫ్యాన్లు తిరుగుతాయి కదా, అట్లా పెట్టారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మర్మైట్స్ అనమాట. ఇదే అసలు మెయిన్ ప్రాజెక్ట్ ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకైతే మర్మైట్స్ కనిపిస్తున్నాయి. చూడండి, జెంట్ మర్మైడ్ అనమాట. గణేషుడా